ఆయనకి పాట రాస్తే డబ్బులు వస్తాయి కదా, కానీ ఆయన అలా కాదు, ఇక్కడ పాట పడదండి. అవును, 4 రోజులు నా పాట రాయడానికి కేటాయించి నేను షూటింగ్కి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాను, నువ్వు పాట రాసేసి మిక్స్ చేసి షూట్ చేయగలను. సరే నువ్వు వెళ్ళిపోమన్నాడు ఆ రోజు. అన్నయ్య విన్నాడు. తర్వాత నేను ఫోన్ చేశాను, సార్ రా పాట అవసరం లేదు. అదేంటి రావు, చాలా బాగుంది కదా ట్యూన్, అంత బాగుంది ట్యూన్, నేను రాస్తాను, రేపు సినిమాలో ఉండదు, దీంట్లో ఇది మిస్సింగ్, ఈ రెలవెన్స్ లేదు ఇక్కడ, ఇట్స్ నాట్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్ అంటే నేను తిరుమల కిషోరే. థ్యాంక్ యూ సార్ అని వచ్చేసి అంటే హీ టుక్ ఇట్ వెరీ, చాలా ఒక సీక్రెట్ ప్రొఫెషనల్గా తీసుకున్నాడు ఆయన. చాలామంది సీరియస్గా అంటారు కదా, లేదు సీరియస్గా కూడా కాదు, ఆయన చాలా డివైన్ ప్రొఫెషనల్గా తీసుకున్నాడు. మన కోసం ఇప్పుడు పాట రాయాలి, మనం తృప్తి చెందితే మనకి ఇవ్వడం, పట్టుకెళ్ళడం కుదరదు, ఆ ఇంట్లోకి రాదు, బయటికి పేపర్ రాదు. రాస్తా పాడి నా ఇంకా చూసేవాడు, నాకు తెలుస్తుందిలే అని చెప్పి అమ్మటి పేజ్ మార్చేవాడు. దాదాపు మేము ఇద్దరం కలిపి 400 రాత్రులు గడుపుకుంటాం. అంటే 89 పాటలు, ప్రతి పాటకి ప్రతిరోజు రాత్రి ఆయనతో ఉండాల్సిందే నేను. దట్ వాజ్ మై ఫార్చ్యూన్. ఐ వాజ్ సో ఫార్చునేట్ టు స్పెండ్ సో మచ్ టైం విత్ హిమ్. చాలా సమయం గడపగలిగాం. ఒక చిన్న ఉదాహరణ, గౌరీ అనే సినిమాకి ఒక పాట రాశారు. పాట అంతా ఓకే, కోటికి నాకు ఓకే, శాస్త్రి గారికి ఓకే. వాయిస్ మిక్సింగ్కి వెళ్ళాల్సిన చోట ఒక చిన్న ఇబ్బంది పడ్డాడు కోటి. ఎవరే అని తను ఇచ్చిన ట్యూన్లో ఉంది, అది ఇందులో లేదు, నేను అడ్జస్ట్ చేసుకుంటాను శాస్త్రి గారు అన్నాడు. నువ్వు అడ్జస్ట్ చేయడానికి లేదు, నేను మళ్ళీ రాసి పట్టుకొస్తాను. 3 రాత్రులు ఆ ఎవరే అనే మాటతో ఎండ్ చేయడం కోసం మొత్తం పాట అంతా రాశాడు. మహానుభావం, మరి ఏం చెప్పాలి, అద్భుతంగా ఉంటుంది సార్. గౌరీ అనే సినిమాలో అలాగే అది కూడా నువ్వే కావాలి, కళ్ళలో కళ్ళు పిడిచో, చాలా దానికి ఎక్కువ రోజులు అని రాసిన పాట అది. మిగతావన్నీ చాలా ఫాస్ట్గా రాశారు, మిగతావన్నీ మద్రాసులో రాసేసారు. మరి సినిమాతో చెప్పాలి కదా, ట్యూన్స్ అన్నీ అయిపోయినాయి అప్పటికి. ఇది మనం వేరే క్లైమాక్స్ రకరకాలుగా అనుకున్నాం. అవును, 35 days కొట్టుకుని చివరికి మీరు విజయం సాధించే. అంటే నాకు వేమూరి సత్యనారాయణ, పేకి రంగా గారు వీళ్ళందరూ స్టార్ వర్డ్స్ కదా, వాళ్ళు వచ్చి నన్ను వేధించేవాడు. నీకు అర్థం కావట్లేదు, నువ్వు యూత్ సినిమా చేస్తున్నావు కరెక్టే, బట్ ఎల్డర్లీ పీపుల్ కూడా రావాలంటే ఇది కావాలి కదా అని. నేను 2 minds, నువ్వు చెప్పినప్పుడు చాలా అద్భుతంగా నచ్చింది నాకు, అంటే చాలా యూత్ఫుల్గా ఉందని. బట్ ఈ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ అదేనంటే మనం, అంటే నేను ఎందుకు కన్విన్స్ అయ్యానంటే మీరు చెప్పినప్పుడు మన సినిమా చూసి ఫస్ట్ బాగుంది అనుకున్న ఇన్సెప్షన్ పాయింట్ అదే కదా. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఎందుకు డిఫై చేస్తున్నాం అంటే ఈగో వల్ల, లేదా ఇంకేదైనా మనం క్రియేట్ చేయాలని మన క్రియేటివ్ ఈగో అనేది. బట్ అది కదా అసలు యాక్చువల్గా మనని అటువైపు పుల్ చేసింది, అసలు ఆ సినిమా చేయాలని మనం పుల్ చేసిన విషయం అదే కదా. మిగతా సినిమా అంతా మారుస్తున్నప్పుడు అసలు మీరు ఏ ఒక్క సీన్ అందులో మనం వాడలేదు, మీరు దేనికి అపోజ్ చేయలేదు, ఈ ఒక్కటే మాత్రమే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉండాలని ఎందుకంటున్నాను. సో అది నాకు స్ట్రైక్ అయింది. అది స్ట్రైక్ అయిన తర్వాత నేను అప్పుడు భాస్కర్ గారితో చెప్తే ఆయన కూడా లేదు ఆయన వాదనలో నిజం ఉంది, మనం ఎంత టఫ్గా మాట్లాడినా సరే అని. అప్పుడు ఆ తర్వాత రోజు మళ్ళీ వచ్చి దానికి మార్చి మళ్ళీ రాసాము. అప్పుడు అది ముందు బాలీవుడ్ కూడా పాడారు ఒక వెర్షన్, ఎంతవరకు గుర్తుంది, కళ్ళలోకి. నాకు గుర్తులేదు సార్, గుర్తులేదు. భాస్కర్ బాగుంటుంది అన్నాడు, కానీ భాస్కర్ ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుంది. చిత్ర గారితో బాగుంటుంది యాక్చువల్గా. నేనంటే నాకు అది విన్నట్టే గుర్తు, బాలు గారి విన్నట్టు గుర్తులేదు నాకు. తర్వాత ఇది చెన్నై నుంచి వచ్చింది, టేప్ రికార్డులో పెట్టుకొని క్యాసెట్ పెట్టి కళ్ళం నీళ్ళే. వాడు తరుణ్ కూడా వచ్చాడు, వాడు పడపట శాస్త్రి గారు రాసిన మన పాటల్లో మాట ఇవ్వమ్మ చెల్లి దగ్గర నుంచి ప్రతిదీ చిత్ర గారి పాడతా, స్రవంతి వాళ్ళ పాట కదా క్లైమాక్స్ సాంగ్స్. తర్వాత దిల్ రాజు కూడా అనేవాడు, భయ్యా నీకు మళ్ళీ అనే పాటలు మా చివరిలో లాస్ట్ సాంగ్. అదే ఆ సాంగ్ చాలా వాటికి ఇన్స్పిరేషన్ సార్. మీకు సంతోషంలో సాంగ్ కానీ చాలా వాటికి, అంటే అది ఒక వే పేవ్ చేసింది, అంటే ఆ సిచ్యుయేషన్ కానీ ఆ సాంగ్ కానీ చాలా వాటికి చాలా మంచి పాట రాశాడు ఆయన, బాగా రాశాడు. నేను కొంత తీయలేక నేను మన నాన్నగారికి చెప్పాను, సరే మీరు మ్యాజిక్ చేయాల్సిన ఏం చేయాలి నాకు తెలియట్లేదు అన్న. ఆయన రాసినంత బాగా తీయలేదు, నాకు అర్థమవుతుంది, అది మీరు కొంచెం పని చేయాలి దీంట్లో అంటే, సరే నాకు వదిలిపెట్టండి అన్నది. అదే ఎక్కువ రోజులు ఎడిట్ చేశాడు ఆయన ఆ సాంగ్.
అంటే స్రవంత్ అంటే పాటలు కదా బేసిక్గా, అది సినిమా అది యాక్చువల్గా. అంటే నేను చెన్నై ఫస్ట్ టైం లేడీస్ టైలర్కి వచ్చినప్పుడు నాకేదో ప్యాషన్తో రాలేసి ఎవరో స్నేహితులు వాళ్ళందరికీ సినిమా తీయాలి కోరిక ఉండి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నేను ఇతనైతే చేస్తాడు బాగా అనే ఉద్దేశంతో వచ్చి ఆ సినిమా అయ్యేటప్పటికి నాకు పరిచయం అయిన వ్యక్తులు ఎవరు, ఒక సీతారాం శాస్త్రి గారు, ఒక తనిఖీల భరణి, హరి అన్మూరు, ఇళయరాజా గారితో పనిచేయటం, వంశీ లాంటి మనిషి, విమర్శ గారు, ఇది కదా క్రీమ్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అంటే ఒక్కొక్క క్రాఫ్ట్లో ది బెస్ట్ పీపుల్తో అసోసియేట్ అయ్యి ట్రావెల్ చేసే అవకాశం. దీన్ని విడిచిపెట్టి ఎట్లా వెళ్తాను నేను? సో ఐ వాజ్ సో ఫార్చునేట్. ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ది సినిమా. ఇంకా అప్పటి నుంచి ఇక ఇందాక నువ్వు వస్తున్నావు వెయిట్ చేస్తా, నువ్వే కావాలతో నా అప్పులు తీర్చుకున్నాను, నువ్వు నాకు నచ్చావుతో ఇదిగో ఉంటాం నివాసం ప్లస్ కానీ దానికి చాలా డబ్బు వచ్చింది, దాచుకుంటే 100 కోట్లు అయ్యేదేమో. కానీ ఇంకో సినిమా తీయడానికి డబ్బులు ఉంటే చాలా మనస్తత్వంతోనే చేశాను నేను. నో రిగ్రెట్స్. సో మనకి నిజంగా మనకేం తెలుస్తుంది ఆ టైంకి, అది ఫ్లో అవ్వాలంతే. మనం ఒక మీడియం సార్ అంతే, నాకు అదే అనిపిస్తుంది. అంటే ఏదో హ్యూమిలిటీతో ఏదో చెప్పడం కాదు, కానీ ఆ క్షణం వరకు మనకి నిజంగా ఏం తెలుసు. నువ్వు నచ్చావు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఒక 1 మంత్ పాటు చాలా ప్రెషర్లో ఉన్నాను సార్. ఎందుకంటే టేక్ ఆఫ్ ముందు అసలు ఎలాంటి కథ చేయాలి అనేదానికి నేను మిమ్మల్ని విజయభాస్కర్ గారిని ఇద్దరిని రెచ్చగొట్టేశాను. నేను వెంకటేష్ గారికి కథ చేసేస్తున్నానని చెప్పేశాను మీ ఇద్దరికి. మీరు మీ అనుభవం కొద్దీ పెద్ద ఎక్కువ ఆవేశపడకుండా సర్లే సినిమా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వడానికి టేక్ యువర్ టైం అండ్ డూ ఇట్, లెట్ us సీ ఎలా జరిగితే ఎలా జరుగుతుంది అన్నట్టు చెప్పారు మీరు. ఎందుకంటే మీరు అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేసి ఎంతవరకు వచ్చిందని అడగల. ఎందుకంటే మీకు తెలుసు అడిగితే ఇంకా ప్రెషర్ ఫీల్ అయిపోతాడని. ఒక 30 days కూర్చున్నాను నేను భాస్కర్ గారు. రోజు రావటం, ఆయన ఇంట్లో కూర్చోవటం, లేదంటే నా రూమ్లో కూర్చోవటం, లేదంటే స్రవంతి ఆఫీస్కి రావటం, కొమ్మని తింటాం, వెళ్ళి పడుకోవటం తప్ప అసలు ఏమి అసలు ఒక 20 days 30 days అయితే ఏమీ రాలేదు సార్. నథింగ్ వాజ్ ఇన్ మై మైండ్. ఒకరోజు సడన్గా నాకు కళ అనుకోవచ్చు సార్, అది మీరు కళ లాంటిది నిద్రపోతుంటే వచ్చిందో ఏంటో అలాంటి ఫీలింగ్. ఏంటంటే ఒక కాలనీలో ఒక అమ్మాయి తాలూకు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ చెప్పింది గుర్తుందో లేదో, ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అదే కాలనీలో వాళ్ళ ఇంటి ఎదుర్కొన్న ఇంట్లో అద్దెకి దిగారు. ఎవరు హీరో వాళ్ళ ఫాదర్ వాళ్ళు. వాళ్ళ మదర్ లేదు కాబట్టి రేపు పంపించడానికి పాలు కావాలి, వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురా అంటే వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, ఆ అమ్మాయికి అనే విషయం మీకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళిద్దరు మొట్టమొదటి పరిచయం. అక్కడి నుంచి లవ్ స్టోరీ స్టార్ట్ చేద్దాం సార్. ఎందుకంటే ఎవరైనా ఇప్పటిదాకా ప్రీ క్లైమాక్స్లో కదా హీరో హీరోయిన్కి వేరే వాళ్ళతో ఎవరితో ఎంగేజ్మెంట్ అవడం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ద ఇన్సెప్షన్ పాయింట్ వేస్తే అంటే అప్పుడు మీరు అన్నది కూడా నాకు చాలా కష్టం కదా, మరి మిగతా సినిమా అంతా ఎలా నడుపుతుంది, పైన ఎట్లా నడుపుతుంది దీని మీద, అది నీకు ఎక్కడ ఇబ్బంది అనిపించుకున్నాను నడపాలి. ఏదో ఒకటి అంటే వైల్డ్గా కథ చెప్పేయటం కూడా కాదు కదా మన ఉద్దేశం. సో ఇట్ హ్యాస్ టు బీ అండర్ ద సొసైటీ నార్మ్స్లో ఉంటూ ఎట్లా చేయగలవు నువ్వు అంటే దెన్ ఇట్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ సార్. నెక్స్ట్ 10-15 రోజులు మొత్తం సినిమా ఫస్ట్ ఐడియా స్ట్రైక్ అవ్వగానే అన్నీ మారిపోయాయి. అసలు వాళ్ళ కాలనీలో దిగటం అనేది లేదు, వీళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అని అదొకటే ఉంది, మిగతావన్నీ మారిపోయి. అది నిజంగా కత్తిమీద సాంగ్ మన భాష మాట్లాడుతుంది. ఒక క్లిప్ చూసాను, ప్రతి ఎక్స్ప్రెషన్ తీసుకోవడం దగ్గర ఇట్ వాజ్ నైఫ్ ఎడ్జ్. ఎక్కడ దాటా నువ్వు రాయటం, తను ప్రజెంట్ చేయటం కానీ పెర్ఫార్మెన్స్ అది అసలు మనం అంటే అంత ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనేది నేను ఊహించు. స్ట్రైక్ అయ్యి అప్పుడు నాకు భయం వచ్చేసింది. ఏంటంటే మనం అనవసరంగా ఇది కమిట్ అయినట్టున్నాం మనం. నేను చెప్తాను, మనకి October 13న నువ్వే కావాలి రిలీజ్ అయింది. సో ఆ జోష్లో వాటిలో నువ్వెవరు వెళ్ళటం, లేకపోతే నేను అక్కడెక్కడ పార్టీలు చేసుకోవటం. నవంబర్లోనూ ఎప్పుడు మరి సినిమా స్టార్ట్ చేసేద్దామా అనుకుంటే ఫిబ్రవరిలో మనం సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. నువ్వే కావాలి 100 days అప్పుడు నేను భాస్కర్కి వెళ్ళాము, చెన్నై రికార్డింగ్లో ఉన్నాం. పియానో సాంగ్ రికార్డింగ్
అలా ఆశాసేని క్యారెక్టర్ రావడానికి ఒక రీజన్ గుర్తుంది మీకు. వెంకటేష్ గారికి మొత్తం కథ చెప్పిన తర్వాత ఆయన కథ అంతా బాగుంది, నాకు ఏ చేంజ్ లేవు, కానీ ఒకే ఒకటి అడుగుతాను నేను, సినిమా మొత్తం ఒకే ప్లేస్లో అయిపోతుంది, కొంచెం ఏమైనా బయటికి తీసుకెళ్ళే ఛాన్స్ ఉందా, అలా అని ఈ కథలకు ఎసెన్స్ పోకూడదు, నువ్వేమైనా ఆ విషయంలో ఆలోచించంటే అప్పుడు ఇమీడియట్గా అది ఊటీ వెళ్తే ఎలా ఉంటుంది. ఊటీ వెళ్ళాలంటే అసలు ఆ అమ్మాయిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే బెటర్ కదా. సో అలా ఫస్ట్ హాఫ్ జస్ట్ ఇంట్రడ్యూస్ చేయొద్దు, ఓ సాంగ్ ఉంటే బెటర్ కదా. సో అలా ఆ సాంగ్ వచ్చింది. సో దానివల్ల 2 సాంగ్లు వచ్చాయి. సెకండ్ హాఫ్లో బోనముచ్చాలు వచ్చింది, ఫస్ట్ హాఫ్లోనేమో ప్రియతమ పాట వచ్చింది. అంటే భాస్కర్ గారికి ఏమో 6 పాటలు ఉండాల్సింది. అవును, వాళ్ళిద్దరు ఆర్మీ కనెక్షన్ కదా. శాస్త్రి గారు కూడా అదేనా, ఇది భువన్ చంద్ర పాట అయ్యాది. ప్రీతమ అని రాసినట్టున్నారు కదా, భువన్ చంద్ర గారు రాసినట్టున్నారు ప్రీతమ పాట పియానో సాంగ్. కోటి కూడా ఏ మాట ఎక్స్ట్రాడినరీ. అసలు ఈ సాంగ్స్ ఎంత అద్భుతంగా వచ్చినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు తెలియదు నేను భాస్కర్ కలిసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిన తర్వాత రామారాయణ చూశాను, నాకు టెన్షన్ వచ్చేసింది. అందులో చాలా ఓవర్ డబ్స్ యాడ్ చేయలేదు, మిస్ అయిపోతుంది. ఏంటి ఏది తేడా కొడతాను. నేనున్న తర్వాత వచ్చినప్పుడు మీరే చేయించారు, భాస్కర్ గారు కూడా లేరు, మీరే కూర్చున్నారు. నేను వచ్చి దాదాపు ఒక రాత్రి ఆల్మోస్ట్ ఆ రోజు ఒక 1 గంట దాకా కూర్చున్నాం మనం. అంత 6 రోజుల ముందు చూసి డిసప్పాయింట్ అయ్యాను, ఎక్కడో ఏదో తేడా కొడుతుందని. మా సినిమా కోసం కొంత కారు ఉంది కదా, ప్రకాష్ నువ్వు కూడా అందులో డ్రైవింగ్ నేర్చుకున్నా. ఆ కారు వేసుకుని వెళ్ళిపోతున్నాం విజయవాడ రోడ్లో. ఆర్ఎఫ్సి దాటిన తర్వాత గుర్తొచ్చింది, అక్కడి నుంచి ఫోన్ చేసి మన నైట్ తిరిగి వచ్చి. లేదా నెక్స్ట్ డే మీరు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి నాతో కూడా కాదు ప్రతి సీన్లోనూ చేసాం. మళ్ళీ అప్పుడు నాకు గుర్తుంది, అతను పక్కన ఒక అతను